ఫ్రెండ్స్, ఈరోజు మేము సజ్జలతోటి కుడుములు చేయబోతున్నాము. సజ్జల్ని ఇలా తీసుకొని ఇలా పిండిలా మరబట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఫస్ట్ రాగి ఆకులు తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్ మీద ఇట్లా రాగి ఆకులు పెట్టుకోవాలి. రాగి ఆకులు తీసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కుడుములు చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర మీద పెట్టుకొని ఆవిరిగా తీసుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకోవాలి. చూడడానికి ఫస్ట్ మనం మూత తీసుకొని అంటితే ఉడకనట్టు, అంటకుంటే ఉడికినట్టు. ఇవి అంటలేదు ఫ్రెండ్స్, చూడండి ఉడికినట్టు. ఇవి కుడుములు అయిపోయినాయి. వీటిని మనం దేవుడి దగ్గర ప్రసాదం లాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకున్న తర్వాత ఇవి మనం తింటే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఆవిరి మీద ఉడికించినాయి కాబట్టి ఇవి మనం తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. దేవుడి దగ్గర ఇట్లా ప్రసాదం పెట్టుకొని మేము ఇలా పూజ చేసుకున్నాం. మా బుజ్జి వినాయకుడు ఇలా ఉన్నాడు. మీ బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కింద కామెంట్స్లో తెలపండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా పూజ చేసుకుంటే కింద కామెంట్స్లో తెలపండి.